ఎందుకంటే నాయకులకు ఇల్లారెడ్డిగూడెంలో పెద్ద నాయకులు ఇల్లు ఇక్కడ కూర్చున్న ఈ పెద్ద నాయకులకు బాబాసాహెబ్ అంబేద్కర్ చేరిండు. కానీ ఎందుకో ఇంకా గుడిసెల్లో ఉన్న ఈ సమాజానికి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు దూరంగా ఉన్నాడో అర్థం కావట్లేదు. ఈ సమాజానికి ఇకనైనా చైతన్యవంతం రావాలని కోరుకుంటున్నాను. అందులో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రక్తపు చిరా చుక్కల ఇనుకుతో భారత రాజ్యాంగ రూపకల్పన జరిగింది. చిరుగురు పడుతున్న గుడిసెకు తాటాకు ఆధారమైనట్టు అంధకార చీకట్లో మునిగిపోయిన సమాజానికి మెనుగురు పువ్వు వెలుగైనట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రక్తపు యొక్క దారతో భారత రాజ్యాంగ రూపకల్పన జరిగింది. ఈ సమాజంలోనే భావి భారత సమాజానికి ప్రతి వ్యక్తికి హక్కును కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత జాతి వ్యక్తి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక భారత జాతి వ్యక్తి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో ప్రాంతానికో వర్గానికో సంబంధించిన వ్యక్తి కానే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా ఎప్పుడు పోతే రిజర్వేషన్ అంటే ఈ రోజు ఎస్సీకి రిజర్వేషన్ వచ్చింది, బీసీకి రిజర్వేషన్ వచ్చింది, ఇది ఈబీసీ రిజర్వేషన్ అని రోజు ఓసీలో వెనుకబడిన వర్గాలు కూడా ఇలా రిజర్వేషన్ పొందుతున్నాయి. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ప్రజల మనిషి. మన దాంట్లో మన పెద్దల దాంట్లో ఒకరి వాట్సాప్ చూసినా ఆ వ్యక్తి పెట్టిండు భారతదేశంలోనే ఒక స్వతంత్ర సమరయోధుడు లాంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ శుభాకాంక్షలు వర్ధంతి తెలియజేస్తున్నా అని చెప్పిండు. అట్లా ప్రతి వ్యక్తిలో ఈ చైతన్యం కావాలి. ప్రతి వ్యక్తిలో ఒక స్ఫూర్తి అనేది ముందుకు రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత జాతి ముద్దు బిడ్డ, భారత జాతి భాస్కరుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి వెలుగునిచ్చిన దిశాలి దిక్సూచి, ఈ ప్రపంచ మానవ జాతికే దిశ చూపిన మార్గ నిర్దేశకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రపంచాన్ని కదిలించిన ఆఫ్రికా ఖండం యొక్క ఉదాంతం భారతదేశంలోనే వివక్షత, మానసిక రుగ్మతతో బాగుపడుతున్న కుల వివక్షత ఎంత ఘోరంగా ఉందో, తెలవకుంటే ఎంత చాప కింద నీరులో ప్రవహిస్తుందో అంతకన్నా ఘోరంగా ఆఫ్రికా ఖండంలోనే నల్ల జాతి తెల్ల జాతి వివక్షత కొనసాగుతుంది. అలాంటి నల్ల జాతి తెల్ల జాతి వివక్షత కొనసాగుతున్న సమయంలో నెల్సన్ మండేలా నిన్ననే పాపం డిసెంబర్ 5వ తారీఖు 1990 డిసెంబర్ 5వ తారీఖు నాడు నెల్సన్ మండేలా గారి వర్ధంతి. ఆయన నెల్సన్ మండేలా యొక్క గురువు ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ప్రపంచ వేదికనే కొనియాడిన వ్యక్తి నెల్సన్ మండేలా. అంటే నెల్సన్ మండేలాని ప్రభావితం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎల్లారెడ్డిగూడెంలో ఉన్న యువతని ప్రభావితం చేయలేకపోతుండు. ఇది వారి యొక్క మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. ఈ రోజు ఇంత తక్కువ మంది వర్ధంతిని చేసుకోవడానికి వచ్చారంటే ఎంతటి చిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం అంటే అంత చిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఇది పార్టీలకు అర్థమైన వ్యక్తి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి నెల్సన్ మండేలా ఒకానొక సమయంలో తన జీవితాన్ని మొత్తాన్ని కూడా నల్లజాతి కోసం పోరాడుతున్న సమయంలో జీవితాన్ని మొత్తాన్ని కూడా జైల్లో గడిపిన తర్వాత వచ్చి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించుండు. ఆఫ్రికా ఖండానికి ఆఫ్రికా ఖండానికి అధ్యక్షుడు వహించిన తర్వాత ఆ దక్షిణాఫ్రికా సభలో అతను చెప్పింది ఏంటంటే, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి అయినా ఎవరైనా ఉన్నారు అంటే అతడు ఈ ప్రపంచం మొత్తం మీద ప్రపంచ జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే నన్ను ప్రభావితం చేసిండు. అతని ప్రభావంతోనే నేను ఈ రోజు ఈ ఉద్యమాన్ని నడిపిన ఆఫ్రికా ఖండానికి అధ్యక్షుడినైనా అని చెప్పిండు నెల్సన్ మండేలా. అతని వర్ధంతి తర్వాతే డిసెంబర్ 6వ తారీఖు నాడు దురదృష్టవశాత్తు కుట్రల నక్కజిత్తుల వ్యవహారాల్లో ప్రాణాలు అర్పించిన గొప్ప యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకుంటే ఉద్యమ రథం ఇంకో విధంగా పోయేది. ఈ దేశం భౌతంగం నిర్దేశించే దిశాదశ ఏ విధంగా ఏదో అయి ఉండేది. కానీ పాపం అస్తమించిన సూర్యుడుగా అస్తమించిపోయి ఈ రోజు ఎంతో మంది మిడిమిడి జ్ఞానంతో కూడుకున్న మాలాంటి ఎంతో మంది వ్యక్తులని ఈ సమాజంలో వదిలిపోతే దిక్కుచోటక దీనితోచక మార్గం తెలవక వింతదారుల్లో ప్రవహిస్తూ జీవితాన్ని విచిత్ర గాథల్లో ముగుస్తున్నాం. దానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం ఈ దేశంలో ప్రతి వ్యక్తి సౌఖ్యంతో జీవించాలి, సుఖ సంతోషాలతో జీవించాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం. అలాంటి యొక్క లక్ష్యంతోనే భారత రాజ్యాంగానికి అధ్యక్షత వహించుడు. ఒక్కడే లేడు. కొంతమంది కుమార మేధాలు చెప్తారు ఒక్కడే రాసిందంటుడు. ఒక్కడే రాలేడు. ఆయన నాయకుడు ముందుంటే సేన ఇంకంగా కలుగుతుంది. ఆ నాయకత్వ సేననే బాబాసాహెబ్ అంబేద్కర్. నాయకుడు ముందుండు సేనని ఇంకకెళ్లి నడిపించుండు, ఈ దేశానికి దిశ చూపిండు. కాబట్టి పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అని చెప్పిండు. ఒక గొప్ప వ్యక్తి ఆర్థికవేత్తలో ఉండు,
మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కోణంలో చూడలేం, ఎన్ని కోణాలు అంటే అన్ని కోణంలో చూడొచ్చు. ఏ కోణంలో చూడొచ్చు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త, బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప సోషలిస్ట్, ఒక సైకాలజిస్టు, ఒక ఆధ్యాత్మికవేత్త. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఇలా చెప్పుకుంటూ పోతే రిజర్వ్ బ్యాంకు సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు రూపాయి మన జేబులో ఆడుతుందంటే దానికి సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా ఈ రంగము ఆ రంగము అని కాదు, భారతదేశంలోనే ఉన్న ఏ రంగంలో కూడా అనువనువున మార్గనిర్దేశం చేసిపోయిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అవన్నిటి యొక్క లక్ష్యం చేరాలి, ప్రతి వ్యక్తికి యొక్క ఆశయాలు ఆకాంక్షలు నా యొక్క ఆలోచన విధానం వర్తిల్లాలి అంటే నేను నా యొక్క ప్రాణాలని అర్పిస్తూ రక్తపు చిరాయింపుతో రాసిన నా యొక్క భారత రాజ్యాంగం లక్ష్యం నెరవేరాలి అంటే నేను విగ్రహాల్లో లేను. విగ్రహాలకు వచ్చి నా వర్ధంతి జయంతులకు వచ్చి దండలేస్తే నా యొక్క ఆశయం నెరవేరదు. నేను రాసిన పుస్తకం ఎంతమంది చదివారు, నేను చూపించిన బాటలో ఎంతమంది నడుస్తున్నారు, ఎలాంటి ఫలాన్ని ఆశించక నేను చూపిన మార్గంలో ఎంతమంది నడుస్తున్నారు, అప్పుడే నడిచి ఫలాలని అనుభవించి ఉన్నత స్థితిలోనే ఈ యొక్క ప్రతి మానవ జాతి ఉన్నత స్థితిలో అధిరోహించి సుఖవంతమైన జీవితం గడుపుతున్నప్పుడే నా లక్ష్యం నెరవేరుతుందని చెప్పిన గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్త, సోషలిస్టు, ఎకనామిస్టు, ఇలా చెప్పుకుంటూ అన్నిటికీ గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ లాస్ట్ కు మరి ఇవన్నీ సిద్ధించాలి, ఇవన్నీ అన్ని వర్గాలకు అందాలి, ప్రతి మనిషికి ఇవన్నీ అందాలి. అంటే ఏ విధంగా అందాలయ్యా అంటే పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్ కి. పొలిటికల్ పవర్ లేని ఏది సాధించలేవు. నువ్వు యాసిస్తే రాజు, శాసిస్తే వస్తుందని చెప్పిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి ఆశయం కోసం ఈ ఊళ్ళో కొంతమంది యువత ముందుకొచ్చిరు. ఏమి ఆశించకుండా కష్టాన్ని, నష్టాన్ని, బెదిరింపులని, అదిరింపులని తట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కోసమే బతుకుతాం, మాకే ఆశయం వద్దు, మాకే ఆశలొద్దు, అంతస్తులొద్దు అని నమ్మి కొంతమంది యువత ముందుకొచ్చిరు. దానికి దిలీప్ అధ్యక్షుడిగా ఉండు. ఆ యువతని మీరందరూ కూడా ఆదరించాలి. ఆ పొలిటికల్ పవర్ ఇచ్చే మాస్టర్ కి అన్నందుకు గాను